నమస్తే, నేను మాధురి వ్యూస్ బై మాధురి బుటిక్ నుంచి. ఈరోజు ఎపిసోడ్లో మనం వచ్చేసి ఖాదీ టిష్యూ కోటా అండి. ఇవి ఖాదీ టిష్యూ కోటా మీద ఎంబ్రాయిడరీ వర్క్ శారీస్ ఉన్నాయి. అలాగే ప్యూర్ మూంగా సిల్క్ కోటా అండి. ఇందులో 4 పీసెస్, అందులో 4 పీసెస్ పెడుతున్నాను. ఇవి స్టాక్ అయిపోయినా కూడా నేను మళ్ళీ తెప్పిస్తానండి. కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే హ్యాండ్లూమ్స్ అనేటప్పటికి మనకి ప్రొడక్షన్ చాలా స్లోగా ఉంటుంది కాబట్టి ఆబ్వియస్గా కొంచెం టైం తీసుకోలేను, మళ్ళీ తెప్పిస్తాను. సో ఈరోజు మాత్రం మనం చూసేది ఖాదీ టిష్యూ కోటా అండి, అలాగే మూంగా ప్యూర్ మూంగా సిల్క్ కోటాస్. ఈ 2 ఫ్యాబ్రిక్స్లో మనం ఈరోజు శారీస్ చూద్దాం. ఫాస్ట్గా స్టాక్ చూసేద్దాం రండి. ఫస్ట్ వన్ చూసారు కదండి, ఇది మంచి చీకు కలర్, మన సపోటా కలర్లోనే టిష్యూ వచ్చి ఎంత షైనింగ్ ఉందో చూడండి. దీంట్లో మంచి వర్క్ వచ్చిందండి. ఇది మ్యాట్ ఫినిషింగ్ వర్క్ అంటాం మనము. ఇదంతా మెషిన్ ఎంబ్రాయిడరీ, హ్యాండ్ ఎంబ్రాయిడరీ అయితే కాదండి, ఎందుకంటే హ్యాండ్ ఎంబ్రాయిడరీ అంటే చాలా ఎక్స్పెన్సివ్ సైడ్ వెళ్ళిపోతుంది. ఇది మెషిన్ ఎంబ్రాయిడరీ ఉంటుంది మీకు శారీ అంతా ఆల్ ఓవర్. దీంట్లో వచ్చేసి మనకి బ్లౌజ్ కూడా రన్నింగ్ ఇస్తారండి, సేమ్ కలర్ జస్ట్ విత్ బార్డర్ వస్తుంది మనకి, అంతే. చూసారు కదా, ఇది ఇలా వస్తుంది ప్లెయిన్ విత్ బార్డర్. మీకు శారీ అంతా కూడా ఇలా వర్క్ వస్తుందండి, ఇలా ఆల్ ఓవర్ వర్క్ ఉంటుంది. మీకు శారీ లాస్ట్లో వచ్చేటప్పటికి కింద వస్తుందండి, ఇలా చిన్న బుటీస్ వస్తాయి. చూసారు కదా, ఇలా చిన్న బుటీస్ వస్తాయి. ఇది మంచి చీకు కలర్ అండి. చీకు కలర్లో టిష్యూ వచ్చేటప్పటికి చాలా బాగా కనిపిస్తుంది, రిచ్ లుక్ ఉంటుంది. వీటి కాస్ట్ వచ్చేసి మనకి 2500. నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి గచ్చకాయ కలర్ అండి, అంటే ఒకలాంటి గ్రేయిష్ గ్రీన్ అండి, గ్రీన్ మిక్స్ అయితే వచ్చే కలర్లో ఉంటుంది మనకి. దీనికి కూడా సేమ్ అలాగే మనకి పళ్ళులో ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ ఉంటుంది. శారీ మొత్తం మనకి ఇలా చిన్న బుటీస్ ఉంటాయి కింద. బ్లౌజ్ వచ్చేసి సేమ్ కలర్ రన్నింగ్ ప్లెయిన్ వస్తుందండి విత్ బార్డర్. మనం కావాలి అంటే మన దగ్గర ఈ కలర్స్లో ఏదైనా కాంట్రాస్ట్లో బ్లౌజెస్ ఉంటే మనం పేరప్ చేసేసుకోవచ్చు, బాగుంటాయి. లేదా ఏదైనా సింపుల్గా సిల్వర్ బ్లౌజ్ వేసుకున్నా కూడా ఇవి బాగానే ఉంటాయి, ఎందుకంటే శారీ ఆల్రెడీ చాలా రిచ్గా అనిపిస్తుంది. సేమ్ బ్లౌజ్ వేసుకున్నా కూడా బాగుంటాయండి. దీని కాస్ట్ కూడా మనకి 2500. నెక్స్ట్ వచ్చేసి ఇది గ్రే కలర్ అండి. ఇవన్నీ ఖాదీ టిష్యూ కోటా అండి. ఖాదీ టిష్యూ కోటాలో ఇది కూడా గ్రే కలర్. ఇది కొంచెం ప్యాటర్న్ చేంజ్ అయింది, వర్క్ ప్యాటర్న్. కింద పైన మీకు జరీ బార్డర్ వచ్చేసి, కింద చూస్తే ఓన్లీ బార్డర్లో మాత్రమే ఎంబ్రాయిడరీ వచ్చిందండి. ఇది మాత్రం శారీ అంతా కింద మళ్ళీ మనకి ఇలా వస్తుంది. పళ్ళులో మాత్రమే అలా హెవీ వర్క్ ఉంటుంది. శారీ అంతా కింద చిన్న చిన్న బుటీస్ వర్క్ వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి మనకి ఇది సేమ్ ఫ్యాబ్రిక్ ప్లెయిన్ విత్ బార్డర్ వస్తుందండి. దీని కాస్ట్ కూడా మనకి 2500. గ్రేది చూసాం కదండి, అదే ప్యాటర్న్లో ఇది వచ్చేసి మనకి పెసర కలర్ అండి, పెసర గ్రీన్ అంటాం కదా, ఆ కలర్లో ఉంది. ఇది ఏంటంటే పళ్ళు వరకు మనకి ఇలా బార్డర్లో కూడా వర్క్ ఉంటుంది. తర్వాత వచ్చేసి మనకి జస్ట్ ఇలా సింపుల్ చిన్న చిన్న బుటీస్ ఉంటాయి శారీ అంతా. దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ విత్ బార్డర్ ఉంటుందండి. చాలా బాగుంటాయి ఈ శారీస్, చాలా లైట్ వెయిట్ ఉంటాయి, కట్టుకోవడానికి కంఫర్టబుల్, ఏదైనా పార్టీ వేర్గా కూడా వాడుకోవచ్చు. ఇది కూడా కాస్ట్ 2500. ఇవి వచ్చేసి ప్యూర్ మూంగా సిల్క్ కోటా కాబట్టి చాలా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ ఉంటుందండి. ఇది మంచి బేబీ పింక్ ఏదో చూసారు కదా, డార్క్ పింక్, గ్రీన్ అలా డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి. మనం కావాలంటే కాంట్రాస్ట్ పింక్ కలర్ బ్లౌజ్ కూడా చేసుకోవచ్చు. బట్ మనకి ఈ శారీలో అయితే ఇలాగే ఇస్తాడండి, మనకి సేమ్ కలర్ బట్ చిన్న ఫ్లవర్స్ వచ్చి బార్డర్ వస్తుంది. మనం ఎలా అయినా కుట్టించుకోవచ్చు. ఇవి చాలా బాగుంటాయి. ఇవి టసర్ థ్రెడ్ లాగా ఉంటుందండి. ఇది ప్యూర్ మూంగా సిల్క్, చాలా లైట్ వెయిట్ ఉంటాయి. దీని కాస్ట్ వచ్చేసి మనకి 5000 అండి, 5500 రేంజ్లో ఉంటాయి అవి. ఇది చూసారు కదండి, ఇది నావీ బ్లూకి మెరూన్ కాంబినేషన్ అండి. మంచి డార్క్ నావీ బ్లూలో మూంగా సిల్క్ కోటా ఇది. దానిపైన డిజిటల్ ప్రింట్ వచ్చింది. దీనికి మెరూన్ కలర్ బార్డర్ వచ్చింది, బట్ బ్లౌజ్ అయితే సేమ్ ఇందాక చూసిన దానిలాగే మనకి సేమ్ కలర్లో చిన్న ప్రింట్ ఇచ్చారు. బట్ మనం ఈ మెరూన్లో ఏదైనా కాంట్రాస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. దీని కాస్ట్ కూడా 5500. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎల్లో అండ్ మంచి సీ బ్లూ అండి, చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే. దీనికి కూడా మనకి సేమ్ డిజిటల్ ప్రింట్ వచ్చింది. బ్లౌజ్ అయితే చిన్న ప్రింట్ ఇచ్చాడు సేమ్ కలర్ కాంబినేషన్లో. బట్ మనం కాంట్రాస్ట్ వేసుకుంటే చాలా రిచ్ లుక్ వస్తాయి. ఇవి పార్టీస్కి కూడా కట్టుకోవచ్చు. దీని కాస్ట్ కూడా మనకి 5500 అండి. ఈరోజు ఎపిసోడ్లో ఇది లాస్ట్ శారీ అండి. ఇది మంచి జామునీ కలరు, అల్లనేరేడు పండు కలర్ అండి. ఇది దాంట్లో అంటే అల్లనేరేడు పండు అంటే పైన ఉన్నది కాకుండా లోపల ఒకలాంటి వైన్ షేడ్ వస్తుంది, ఆ వైన్ కలర్. ఇది వైన్ కలర్ అని కూడా అనుకోవచ్చు, డార్క్ వైన్ కలర్. దీంట్లో డిజిటల్ ప్రింట్ వచ్చింది. దీనికి బార్డర్ వచ్చేసి మంచి మేతి కలర్ అండి, ఇది మేతి కలర్ బార్డర్ ఉంది. దీనికి కూడా బ్లౌజ్ మనకి ఇలా చిన్న ఫ్లవర్ ప్రింట్ ఇచ్చారు సేమ్ కలర్లో.
మనం ఏదైనా కాంట్రాస్ట్ అయినా వేసుకోవచ్చు, లేదా అదైనా వేసుకోవచ్చు అండి. చాలా బాగుంటాయి, చాలా లైట్ వెయిట్. దీని కాస్ట్ కూడా 5500. ఈరోజు శారీస్ వచ్చేసి అన్నీ మనకి కోటాస్ అండి. అది అంటే ఖాదీ టిష్యూ కోటా ఒకటి, ప్యూర్ మూంగా సిల్క్ కోటా ఒకటి చూసాం మనము. వీటి వాష్ కేర్ వచ్చేసి కంపల్సరీగా డ్రై వాష్ ఇవ్వాలండి, ఎందుకంటే ఇవి కాస్ట్లీ శారీస్ కాబట్టి. అండ్ ఫ్యాబ్రిక్ కూడా పాడవకుండా ఉండాలంటే ఇవి మాత్రం పక్కాగా డ్రై వాష్ చేయించాలి, హ్యాండ్ వాష్ చేయకూడదు. మీరు ఒకసారి ఒక 5-6 టైమ్స్ అయ్యాక ఎప్పుడైనా ఒకసారి ఇంట్లో షాంపూ వాష్ చేసుకోవచ్చండి. సో ఈ స్టాక్ అంతా మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇందులో మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని నాకు వాట్సాప్ చేయండి, లేదా స్టోర్ని విజిట్ అవ్వాలి అనుకుంటే ఫ్లాట్ నెంబర్ 202 మారుతి ప్లాజా, వెరీ నియర్ టు నెక్సస్ మాల్, హైదరాబాద్, కుకట్పల్లి. మీరు స్టోర్ని కూడా విజిట్ చేసి మీకు నచ్చిన స్టాక్ తీసుకోవచ్చండి. థ్యాంక్ యూ.